నెపోటిజం అనేది పార్ట్ ఆఫ్ హ్యూమన్ కల్చర్. ప్రతి ఒక్కడు వాడి ఫ్యామిలీ బాగోగులు చూసుకుంటాడు. నా పిల్లలు, నా తల్లి, నా పిల్లం, నా ఇది అనేది. అది ముఖేష్ ధీరుభాయ్ సంపాదించి ముఖేష్కి అనిల్ మనకి ఇవ్వడు కదా, మనకి ఎందుకు ఇవ్వాలి? ప్రతి ఇంట్లో జరిగేది ప్రతి మీడియంలో జరిగే సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వేరేగా ఏం జరగదు అక్కడ. అది నేను చెప్పింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో అది ఎంతవరకు ఎందుకు కాదంటున్నా. చిరంజీవి గారు ఆయన కొడుకుని లాంచ్ చేస్తారు. మీ కొడుకుని లాంచ్ చేయాలా, లేకపోతే మిమ్మల్ని లాంచ్ చేయాలా? ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీని ఫస్ట్ వాళ్ళు చూసుకుంటారు. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ సొసైటీ. నేను అనేది అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎలా వస్తారు? ఇలాంటి పరిస్థితి మీరు డైరెక్టర్ అవ్వగలిగారు. నేను అదే చెప్తున్నా. మిగతా వాళ్ళు అంటే అది ఎవరి డెసిషన్ అంటున్నా. ఇప్పుడు ఒక మనిషి ఒక డెసిషన్ తీసుకుంటాడండి. ఇప్పుడు ఆయన అంతా సంపాదించి నా కొడుకు ఇచ్చాడు. సపోజ్ మన ధీరుభాయ్ అమ్మని తన కొడుకు ఇచ్చాడు. కొడుకు రోడ్డు మీద కొడిస్తాడా? ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? ఆయన ఎవరు తీసుకుంటారు డెసిషన్? ఓకే, చిరంజీవి గారు రామ్ చరణ్ కాకుండా వారసత్వం లేకపోతే వారసత్వం లేకపోతే సొసైటీ ఉండదని చెప్తున్నా. ఎవరి ఇంట్లో అయినా వాళ్ళు సంపాదించిన డబ్బు వాళ్ళ పిల్లలకి ఇస్తారు, వేరే వాళ్ళ పిల్లలకి ఇవ్వరు. అది చెప్పేది. సో వాళ్ళకి ఏమేమి పేరు కానీ ఏది కానీ వాళ్ళ పిల్లలకే ఇస్తారు. అనాదిగా జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, ఎప్పటికీ జరుగుతుంది.